హాయ్ అండి, తేజారాణి గారు గెట్ టుగెదర్ పార్టీని అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్రెండ్స్ అయితే చాలా వరకు వచ్చారండి. పెళ్ళైన తర్వాత ఫ్రెండ్స్ని కలాలంటే అది పెద్ద టాస్క్ అండి, చాలా వరకు ఒప్పుకోరు కదా. మళ్ళీ అందరినీ చూపించారా అంటే నేనైతే కొంతమందిని చూపించలేదండి, ఎందుకంటే సోషల్ మీడియాలో కనిపించడం కొంతమందికి నచ్చదు కదా. వాయిస్ అయితే మాకు తెలియకుండా మా మ్యాథ్స్ సార్ ప్రభాకర్ సార్ని అయితే పిలిపించారండి. మేమైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. నేనైతే గెట్ టుగెదర్ వీడియో అప్లోడ్ చేసిన కానీ నాకైతే రెగ్యులర్గా 3 కామెంట్స్ ఏమో వస్తున్నాయండి. ఒకటేమో మీరు 10th ఏ బ్యాచ్, నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ ఇయర్లో పుట్టారు, మళ్ళీ మీకు పెళ్ళి ఎప్పుడైంది. నాది 10th అయితే 2005-06 బ్యాచ్ అండి. మళ్ళీ నేను పుట్టింది 1990 August 9 అండి. పెళ్ళి అయితే 2008లో అయింది. పిల్లలు చాలా పెద్దగా ఉన్నారు అంటున్నారు. నాకైతే 18 ఇయర్స్లో మా ఆయన వచ్చి చూసారండి. 19 ఇయర్స్లో మ్యారేజ్ అయింది, అందుకే పిల్లలు అంత పెద్దగా ఉన్నారు. తెలంగాణ, ఆంధ్రాలో మా ఫ్రెండ్స్ అయితే చాలామంది ఉన్నారండి. వాళ్ళకి తెలిసిన వాళ్ళు తేజరాని వీడియోస్ బాగున్నాయి అంటే, తేజరాని మా ఫ్రెండే అంటే అస్సలు నమ్మట్లేదంట. అందుకోసం ఇప్పుడైతే పని కట్టుకొని నాతో ఫొటోస్ దిగి వాళ్ళకి పంపిస్తారంట. తెలంగాణ, ఆంధ్రాలో మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారండి. నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా బ్యాచ్లో చాలా మందికి అయితే పెళ్ళిళ్ళు అయ్యాయండి. ఒక 3-4 ఉన్నారు. మళ్ళీ వాళ్ళ పెళ్ళి గెలవచ్చని అందరు ప్లాన్ వేసుకుంటున్నారు. చాలా మంది ఫామ్ హౌస్ అయితే చాలా బాగుంది అంటున్నారు. మందమరి దగ్గర ఫామ్ హౌస్ అండి, నిజంగా చాలా బాగుంది. చిన్ననాటి దోస్తులను కలుసుడు అయితే మస్తు సంతోషంగా ఉందండి. నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా. నాతో పాటు మా పాప కూడా వచ్చిందండి. అసలు మా ఫ్రెండ్స్తో నేనన్నా అంత ఎంజాయ్ చేసినా లేదో కానీ మా పాప మాత్రం బీభత్సంగా ఫుల్ ఎంజాయ్ చేసిందండి. అసలు రెయిన్ డ్యాన్స్లు, స్విమ్మింగ్ పూల్లా మా ఫ్రెండ్స్తో డ్యాన్స్లు వేయడం కానీ అసలు మస్తు ఎంజాయ్ చేసింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో అంటుంది, అసలు నాన్న మమ్మీ ఎంజాయ్ చేయలేదు తెలుసా, అసలు ఫుల్ ఎంజాయ్ అంతా నేనే చేసినా అని చెప్తుంది. మన ఐసీగాడ్ అయితే మా ఫ్రెండ్స్తో చేసిన ఎంజాయ్ వీడియోస్ అన్ని తన ఛానల్లో అప్లోడ్ చేసుకుంటుందంట. తన ఛానల్ నేమ్ అయితే మీకు తెలుసు కదా, తేజరాని ఫ్యామిలీ. ఇంకెందుకు కలిసి తప్పకుండా వెళ్ళి చూడండి. వైట్ డ్రెస్ ఆమెకు మీకు మాటలు లేవా అని కామెంట్ చేస్తున్నారు. అదేం లేదండి, ఎప్పుడు కలుస్తామా ఎప్పుడు మాట్లాడుకుంటామా అని ఎదురు చూస్తున్నాం. మాటలు లేకపోవడం ఏంటి, కాకపోతే అది కేక్ కట్ చేసేటప్పుడు మాత్రం సీరియస్గా ఉంది. ఎందుకంటే అది చెప్పినట్టు ఎవరు వినట్లేదని, అందరు ఇక్కడికి రావాలని సీరియస్ అవుతుందండి. అది మీరు చూసి అలా అనుకున్నారు. అది మా క్లాస్ లీడర్ అండి, అప్పుడు లీడరే ఇప్పుడు లీడరే, అందుకోసమే అంత కోపంగా అరుస్తుంది అందరి మీద, చెప్పిన మాట వినట్లేదని. కొంతమంది కామెంట్ చేశారండి, మీరు కూడా వాళ్ళలాగా డ్రెస్ వేసుకుంటే బాగుండని. కానీ ఫస్ట్ అందరం శారీసే కట్టుకున్నాం, కాసేపు అయిన తర్వాత వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసుకున్నారండి. నేను చేసుకోలేదు, నాకు శారీ అంటే ఇష్టమని అలాగే ఉంచేసుకున్నా. ఎక్కడో గెట్ టుగెదర్లో ఏదో ఇన్సిడెంట్ జరిగిందని ప్రతి గెట్ టుగెదర్లో అలా జరుగుద్దని ఎలా అనుకుంటారండి? ఎవరి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా. అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు గెట్ టుగెదర్ ఉన్నా లేకున్నా వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది. అందుకోసం అందరినీ తప్పు పట్టడం చాలా తప్పండి. చూస్తున్నారు కదా మా పాప అయితే ఎంత ఎంజాయ్ చేసిందో. ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశానండి. నేనైతే వాటర్లో దిగలేదు. మా ఆయన వచ్చేసరికి బాయ్స్ అంతా బాగా వచ్చిండు అని చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారండి. నాకైతే చాలా సంతోషం అనిపించింది. మొత్తానికైతే మా గెట్ టుగెదర్ పార్టీని చాలా ఎంజాయ్ చేశాను.